హాయ్ ఫ్రెండ్స్, మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే బ్లైండ్గా ఎప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవద్దు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన గోల్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసమా, చిల్డ్రన్ మ్యారేజ్ కోసమా, లేదు మన సర్టెన్ ఏజ్కి రిటైర్ అయితే మన రిటైర్మెంట్ కోసమా, లేదు నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది దానికి ఫిక్స్డ్ రిటర్న్స్ ఇంత అమౌంట్ నాకు రిటర్న్ కావాలి దానికోసమా, లేదు మన వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా మ్యారేజ్ అయింది, సో కపుల్ రిలేటెడ్, సో పార్ట్నర్ రిలేటెడ్ పాలసీస్ ఉంటాయి. సో ఇవన్నీ మన గోల్ అనేది క్లియర్గా ఉండాలి. సో అలా ఉంటే మనకి వన్స్ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ అమౌంట్ అనేది వస్తుంది. ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ కేస్ ఏదన్నా అయితే, ప్లస్ సమ్ యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో చూస్ చేసుకునేటప్పుడు అడ్వైజర్ని క్లియర్గా మన గోల్ చెప్పి చూస్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.